ఇక పేర్ల మార్పు కోసం 4639 కోట్ల, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసం 996 కోట్లు, టీఎస్ నుంచి టీజీగా మార్చడం కోసం 1771 కోట్లు, కార్యాలయాల పేరు మార్పు కోసం 461 కోట్లు, ఇన్స్టిట్యూషన్ పేర్ల మార్పు కోసం 842.36 కోట్లు, అడ్వర్టైజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ పేర్ల మార్పు కోసం 563.84 కోట్లు, పోలీస్ సెక్యూరిటీస్ పేర్ల మార్పు కోసం 5 కోట్లు, సోషల్ మీడియాలో ఎస్టిమేటెడ్ కాపీ సర్క్యులేట్ జారీ అవుతా ఉన్నది. మొత్తం తిరుగుతున్నది సోషల్ మీడియాలో. పేర్లు మార్పు కోసమే కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం 4639 కోట్లు పరిపాలన పేరిట ప్రజాధనం వృధా చేసిరు. ఇగో ఇది వీళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పు. మరి అవసరమా అండి? ఈ మార్పు కోరుకున్నది ప్రజలు. ఇయే 4639 కోట్లు పెడితే రాష్ట్రం ఎంత అభివృద్ధి అవుతుంది? 119 నియోజకవర్గాలు, 119 మంది నియోజకవర్గాలకి నువ్వు కనీసం ఒక 300 కోట్లు ఇచ్చుకుంటా పోయినా బ్రహ్మాండంగా అయ్యాల. 100 అనుకోండి, 100 ఒక్కొక్క నియోజకవర్గం 3 ఇస్తే 3000 కోట్లు, 300-400 కోట్లు ఇచ్చుకుంటా పోవచ్చు. దానికి పేర్ల మార్పు కోసం, తెలంగాణ తల్లి విగ్రహం కోసం మరి ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ చెప్పాలి. ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి తప్పు పట్టినరో వాళ్ళంతా కూడా చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేకపోతే కేసీఆరే కరెక్టు, కేటీఆరే కరెక్ట్ అని మనం అంటలేం. కానీ ఇన్ని లక్షల కోట్ల అప్పు కేసీఆర్ చేసిండు, దొరపాలన నడిపించిండు, ఆగమాగం చేసిండు అనే వాళ్ళని పక్కకు పెట్టి ఇవాళ వీళ్ళని మనం గద్దె మీదకి తీసుకొస్తే ఇవాళ ఏమైపోయింది ఒకసారి చూడండి. 4639 కోట్లు మరి ప్రజాధనం వృధా చేస్తూ ఉన్నారు. అడిగాము మనం, సార్ మీరు వచ్చుడితోటే టీఎస్ని టీజీగా మార్చండి, మీరు వచ్చుడితోటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసేయండి, కార్యాలయాల పేర్లు మార్చేసేయండి. ఇవన్నీ మనం అడిగాము. ఇదే మనకు కావాల్సిన మార్పు అండి. మనం ఏమడిగినామంటే, నువ్వు ఇలా కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తా ఉన్నావు, తులం బంగారం కల్పిస్తా అని చెప్పినావు కదా, ఇగో ఆ మార్పు కావాలని చెప్పేసి అనుకున్నాం మనం. నువ్వు రైతు బంధు 10,000 ఇస్తా ఉన్నది గత ప్రభుత్వం, నువ్వు 15,000 ఇస్తా అని చెప్పినావు, సార్ అది కలిపి ఇగో అది మాకు కావాల్సిన మార్పు. 2,500 ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పినావు, ఆదుకుంటా అని చెప్తిరి కదా, మరి 2,500 ఇవ్వండి, మీ వచ్చిన 100 రోజులలో ఇస్తామని చెప్తిరి. 100 రోజులు అయిపోయింది, ఇగో 6×18 200 రోజులు కూడా అయిపోతా ఉన్నది. మరి గైజ్ ఏంటి సార్ అంటే, ప్రభుత్వం ఎంతవరకు తన దూరంలోనే వాళ్ళే పోతా ఉన్నారు, వాళ్ళ పందాలు వాళ్ళే పోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులైనటువంటి వ్యక్తులు. దింపుతారు, ఎక్కేయాలని ఎక్కిస్తారు. మరి ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళ పోకడ వాళ్ళు పోతా ఉన్నారు. మీ ఇష్టం. ఇగో రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఖాళీ బిందెలు ఉన్నాయని పదే చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సొమ్మును వృధా చేయడంలో ఏమాత్రం వెనకాడడం లేదు. నెట్టింట వైరల్ అవుతున్న ఓ సర్క్యులర్ను చదివితే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. ఆ సర్క్యులర్లో ఉన్న వివరాల ప్రకారం పేర్ల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4,000 కోట్లకు పైన ఖర్చు పెట్టనుంది. ప్రజలపై భారం వేసి వసూలు చేసే ట్యాక్సులు ఒక పక్క, ఇలా ప్రజాధనాన్ని వృధా చేయడం మరో పక్క. ఇదేనా ప్రజాపాలన అంటే అని పలువురు మండిపడుతున్నారు. రాష్ట్ర ఖజానాకు ధర్మకర్తలుగా ఉండాల్సిన ప్రభుత్వాధినేతలు ఆ డబ్బును వృధా చేయడం నిజంగా బాధాకరం అని చెప్పి కూడా సోషల్ మీడియా నెట్టింట చర్చ జరుగుతూ ఉన్నది. ఇక అంతే, మనం ఏం చేయలేము. ఇక మీ ఇష్టం. ఎందుకంటే మీరు తీసుకుంటా ఉన్న నిర్ణయాలు మీ చేతిలో ఉన్నది కాబట్టి తీసుకోండి. కానీ ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకా మీరే ఆలోచన చేసుకొని ప్రభుత్వాన్ని నడిపియాలి.